అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ వీడియోలో మనము మన చెట్లో కాసిన కాకరకాయలతో పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చూస్తున్నారు కదా, చెట్టు నిండా కాకరకాయలు ఎలా కాసాయో. మనం ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకపోయినా కానీ కాకరకాయలు మాత్రం బాగా కాస్తాయి. మీలో ఎంతమందికి ఈ విధంగా ఇంట్లో చెట్లు పెంచుకోవడం ఇష్టమో కామెంట్ చేయండి. అదేంటో మన ఇంట్లో ఒక చెట్టు పెంచుకుంటే అది ఒక కాయ కాసినా, 2 కాయలు కాసినా, ఎన్ని కాయలు కాసినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి చూడడానికి. మన చెట్లో మాత్రం చూస్తున్నారు కదా, 2 కేజీల దాకా ఉంటాయి కాకరకాయలు. నా వరకు అయితే మాత్రం ఇలా చెట్లను చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ఇంకేది రిప్లేస్ చేయలేదు అనిపిస్తుంది. ఎలాగో మొక్కల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఇంట్లో ఉండే కొన్ని రోజా మొక్కలను అయితే చూపించేస్తాను. మనం తీసుకున్న కాకరకాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే వాటిలో ఉండే గింజల్ని తీసేసేయాలి. కాకరకాయలో కొంచెం చేదు తగ్గాలంటే ఒక నిమ్మకాయ అలాగే కొంచెం కల్లుప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి పిండుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చేదైతే మాత్రం కొంతవరకు తగ్గుతుంది. ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని పొయ్యి మీద ఒక బాండెలు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాము. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయల్లో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు గట్టిగా పిండుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దీంట్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న కాకరకాయలు ఇప్పుడు మనం కొంచెం శనగపిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండి కానీ యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. దీంట్లో ఇంకా మనం నీళ్ళు వేసి కలపాల్సిన అవసరం లేదు. ఒక నిమ్మ దెబ్బ పిండుకున్నాము. దాంట్లో ఉండే వాటర్ అలాగే నిమ్మరసంతోనే మనకు బాగా కలిసిపోతుంది. కొంచెం ఇలా ప్రెషర్ పెట్టి కలిపామంటే దాంట్లో ఉండే వాటర్తోనే అది నీట్గా కలిసిపోతుంది. చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనకైతే ఆయిల్ హీట్ ఎక్కువైంది. ఇంకా దాంట్లో కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. వీడియోలో ముందుగా చెప్పాను కదా, మన ఇంట్లో ఉండే కొన్ని రోజా చెట్లు చూపిస్తానని. ఈ లోపల ఈ వేగే లోపల మనం చూసేద్దాము. చూసే వాళ్ళకి అబ్బాయి ఏముందులు అందరూ ఇళ్లలో ఉండేటివే కదా అనుకుంటారేమో. మాకు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంది కానీ కాకపోతే ఇంట్లోనే పశువులు ఉండడం వల్ల ఏంటంటే ఏ చెట్టు వేసుకోలేము, వేసుకున్నా కానీ ఉంచు తినేస్తాయి. కొంచెం ప్లేస్ ఉంటుంది పశువులు రాకుండా ఉండే దగ్గర, అక్కడి చెట్లన్నిటిని వేసి అటు సైడ్ ఇటు సైడ్ అడ్డం పెట్టుంటాం, ఏం రాకుండా లోపలికి తినేయకుండా పశువులు. నాకైతే మాత్రం ఇలా మొక్కలు చూస్తూ కూర్చుంటే అసలు టైమే తెలియదు, గడిచిపోద్ది టైం బాగా. మీకు అంతేనా? కామెంట్ చేయండి. చెట్లు ఎవరినైనా కానీ అంతే లాగేస్తాయి కదా. చూపిస్తున్న ఈ ఫ్లవర్స్ అన్నిట్లో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి. నాకు మాత్రం అన్నీ ఇష్టమే, చూసుకోవడానికి చాలా బాగుంటాయి. మేమైతే మాత్రం చాలా వరకు చెట్లలోంచి అస్సలు పూలు కొయ్యము. ఎవరైనా అడిగితే లేదా దేవుడికి తప్పనిచ్చి ఇంకా దేనికి కొయ్యము, అట్లాగే వదిలేస్తాము. ఈ ఫ్లవర్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చింది, అలాగే మీ ఇంట్లో ఏ ఫ్లవర్స్ ఉన్నాయో కామెంట్ చేసేయండి. వీటిల్లో ఈ ఫ్లవర్స్ అన్నిటిని చూసి ఆనందపడడం ఒక ఎత్తు అయితే వీటిని పశువుల నుంచి కాపాడడం ఇంకొక పెద్ద పని. చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మనం ఈ వంటలోకి వచ్చేస్తే ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి ఇవి. ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే ఒక 15 రోజుల దాకా నిలువ ఉంటాయి. బాగుంటాయి. పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ హ్యాపీగా తినేయచ్చు. షుగర్ ఉండే వాళ్ళకి కానీ అన్నిటికీ మంచిదేమో. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఇంకా తీసేసుకోవచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సాయంత్రం వేళ మన వేడి పకోడీ, అలాగే మంచి అల్లం టీ సూపర్గా ఉంటుంది కదా, అంతకంటే ఇంకేం కావాలి అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.